కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు కొంత కలిసి వస్తుంది. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉన్నాయి. మీకు రావలసినటువంటి ధనం ఆలస్యంగా కొంత చేతికి వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి. ఉద్యోగస్తులకు కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది. ఇంటి లోపల ముఖ్యమైన నిర్ణయాలు మీరు తీసుకోవలసి వస్తుంది. కర్కాటక రాశివారు వ్యాపార రంగంలో కొత్త అవకాశాలు వస్తే ఆలోచించి పెట్టుబడులు పెట్టండి. మీకు కొంత మేలు జరుగుతుంది. తొందరపడవద్దు. ఈ రాశివారు ఈరోజు శివాలయాన్ని సందర్శించి 3 మారేడు దళాలు సమర్పించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. సింహరాశి. ఈ రాశి వారికి దీర్ఘకాలిక సమస్యలు కొంత ముందుకు వెళ్ళి పరిష్కార మార్గం లభిస్తూ ఉంటుంది. ఆదాయపరంగా ఖర్చులు పెరుగుతాయి. కొంత ఆర్థిక ఇబ్బందులు కూడా ఒక సందర్భం లోపల ఎదుర్కోవలసి వస్తుంది. కుటుంబ సభ్యుల యొక్క సహకారాలు ఉంటాయి. సమయానికి మీరు శుభవార్తను వింటారు. మీ పనుల లోపల వేగం పెరిగి ఆనందాన్ని పొందుతారు. ఈ రాశివారు ఈరోజు శివాలయం లోపల రుద్రాభిషేకం చేయించుకోండి. అలాగే విష్ణు సహస్రనామాలు వినండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కన్యారాశి. పరిస్థితులు అనుకూలించడం వలన మీ యొక్క ఫలితాలు ప్రయోజనకరంగా సంతోషకరంగా ఉంటాయి. సమయానికి డబ్బు చేతికి వస్తుంది. వ్యాపార రంగంలో కొంత కలిసి వస్తుంది. నూతన పెట్టుబడులు పెట్టేందుకు మీకు అవకాశాలు కూడా ముందుకు వస్తాయి. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది. ఇంటి లోపల పెద్ద మనుషుల ద్వారా ఒక శుభవార్తను కూడా వింటారు. కన్యారాశి వారు ఈరోజు మేధా దక్షిణామూర్తి నమః అని చెప్పి ఆ యొక్క 11 సార్లు చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.